లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం 33వ నామం అయిన దశరథ సంతత చింతిత రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. దశరథ సంతత చింతిత రామ అంటే దశరథ మహారాజు శ్రీరాముడు దూరం కావడం వల్ల, అంటే వనవాసానికి వెళ్లడం వల్ల దశరథుడు రాముని గురించి ఎంతో బాధపడ్డాడు. అందువల్ల దశరథునితో చింతింపబడిన రామ అని ఈ నామానికి అర్థం వస్తుంది. ఇందులో 5 భాగాలు ఉన్నాయి. ఇది 3వ భాగము. సకల ప్రాణులను ఆనందింపజేయు వారిలో శ్రేష్ఠుడు ధర్మనిరతుడు అయిన శ్రీరాముడు వనవాసముకు వెళ్ళగా ఎంతో దుఃఖితురాలై ఏడుస్తూ కౌసల్యాదేవి తన భర్తతో ఇట్లా అంటుంది: ఓ మహారాజా, రఘువంశజుడైన దశరథుడు ఎంతో దయాలువు, ఉదార పురుషుడు, ప్రియభాషి అని ముల్లోకములయందు మీ ఘనకీర్తి వ్యాపించినది. అయినా శ్రీరాముణ్ణి అడవులకు పంపి అంతకు మించిన అపకీర్తిని మూటగట్టుకున్నావు. ఓ నరశ్రేష్ఠ, సుఖములలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు దుఃఖముల పాలై సీతతో గూడి అడవులలో కష్టములను ఎట్లా సహిస్తున్నారో ఏమో. యవ్వనమున అడుగిడిన సీతాదేవి ఎంతో సుకుమారి. సుఖములను అనుభవించవలసిన ఈ తరుణంలో ఈ జనకనందిని తీవ్రమైన చలికి, తీవ్రమైన వేడికి అక్కడ ఎట్లా తట్టుకుంటుందో ఏమో. విశాలాక్షి అయిన సీతాదేవి ఇక్కడ రుచికరములైన శాకాహారములతో కమ్మని భోజన పదార్థములను ఆరగిస్తూ ఉండేది. అట్లాంటి శుభాంగి ఇప్పుడు అక్కడ అడవులలో లభించు మొద్దు బియ్యపు, అంటే నివ్వెర ధాన్యపు అన్నమును ఎట్లా భుజిస్తుందో ఏమో. వీణా వేణు మృదంగ తాళములతో కూడిన కమ్మని సంగీతమును వింటూ ఆనందిస్తూ ఉండేది ఆ సీతా సాధ్వి. ఇప్పుడు ఆమె అరణ్యములలో పచ్చి మాంసములను తినే సింహాలు మొదలైన క్రూర మృగాల భయంకర శబ్దములను వింటూ ఎట్లా ఓర్చుకుంటుందో ఏమో. ఇంద్రధనస్సు వలె సమస్త జనులకు ఆనందమును కూర్చే శ్రీరాముడు మహాభుజబలము కలవాడు, ఎంతో పరాక్రమశాలి. మెత్తని తలగడపై శిరస్సు నుంచి హాయిగా శయనించుచుండే ఆ శ్రీరాముడు బలమైన తన చేతితోనే దిండిగా చేసుకుని ఎట్లా నిద్రిస్తున్నాడో ఏమో. శ్రీరాముని ముఖకాంతి తామర రేకులలాగా అందంగా వెల్లివిరుస్తూ ఉంటుంది. ఆయన ముఖము పైభాగమున విలసిల్లే ముంగురులు చూడముచ్చటగా ఉంటాయి. అతని నిశ్వాసములలో పద్మ పరిమళములు ప్రసరించుచూ ఉంటాయి. కమలముల వంటి ఆయన కన్నులు దర్శనీయములు. అట్లాంటి నా చిన్నారి రాముని ముఖమును చూసే భాగ్యము మరలా నాకు ఎప్పుడు కలుగునో కదా. వాస్తవముగా నా హృదయము వజ్రముల సారములతో నిర్మితమైనది, వజ్రము కంటే కఠినాతి కఠినమైనది, ఇందుకు సందేహం లేదు. అలా కాకపోతే నా ముద్దుల పట్టిని చూడని నా హృదయము ఇప్పటికే 1000 ముక్కలైపోయి ఉండేది. ఓ రాజా, నీవు కైకేయి చెప్పుడు మాటలు విని ఏమాత్రము ముందు వెనుకలు ఆలోచింపక జాలి లేని వాడవై నా ఆత్మీయులైన సీతారామ లక్ష్మణులను అడవుల పాలు చేసితివి. సుఖములు అనుభవించవలసిన ఆ చిన్నారులు నీ కారణంగా ఇప్పుడు అరణ్యములలో దీనులై తిరుగుతున్నారు. శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాస దీక్షను ముగించుకొని 15వ సంవత్సరమున తిరిగి వచ్చిన తర్వాత కూడా భరతుడు శ్రీరామునికి రాజ్యమును, కోశాగారము అంటే ధనాగారమును అప్పగించునని గట్టిగా చెప్పడానికి వీలులేదు. ఒకవేళ భరతుడు రాజ్యాధికారమును అన్నకు అప్పగించినా దానిని శ్రీరాముడు స్వీకరింపడు. శ్రాద్ధ కార్యములు నిర్వహించే వారిలో కొందరు ఆ శ్రాద్ధ విధులు ముగిసిన తర్వాత ముందుగా తమ బంధువుల భోజనమును జరిపిస్తారు. ఆ తరువాత బ్రాహ్మణోత్తములను భోజనములకు ఆహ్వానిస్తారు. అలాంటి సందర్భములలో గుణవంతులు, విద్వాంసులు, దేవతా సమానులైన బ్రాహ్మణులు ఇతరులు తిన్న తరువాత తమకు అమృతతుల్య పదార్థములను వడ్డించిన వాటిని స్వీకరించరు. తమకంటే ముందుగా భుజించిన వారు బ్రాహ్మణులే అయినా ఆ భుక్తశేషమును ప్రాజ్ఞులు, నిష్ఠాపరులైన బ్రాహ్మణోత్తములు భుజింపరు. వృషభములు శృంగచ్ఛేదము వలె వారు భుక్తశేషమును తినుట అమర్యాదగా భావిస్తారు. ఓ మహారాజా, బ్రాహ్మణోత్తములు భుక్తశేషమును వలె తమ్ముడు అనుభవించిన రాజ్యమును సద్గుణ శ్రేష్ఠుడైన అన్న ఎట్లా స్వీకరిస్తాడు? ఎలాంటి పరిస్థితులలోనూ స్వీకరించడు. తోడేళ్లు, నక్కలు మొదలైన ఇతర జంతువులు ముట్టిన ఆహార పదార్థములను భుజించడానికి పెద్ద పులి ఇష్టపడదు. అలాగే భరతుడు అనుభవించిన రాజ్యంను పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు స్వీకరింపడు. హవిష్యాన్నము, నెయ్యి, పిష్టము మొదలగు పురోడాశ ద్రవ్యములు
దర్భలు, చంద్ర, మోదుగు మొదలైన మొద్దులతో నిర్మింపబడిన యూపస్తంభములు మొదలైన వాటిని ఒక యజ్ఞమునందు ఉపయోగించిన తర్వాత విఘ్నులు వాటిని మరి ఒక యజ్ఞమునందు వాడనే వాడరు. నిస్సారమైన సురను అంటే మద్యమును ఎవ్వరూ ముట్టుకోరు. యజ్ఞమునందలి సోమరసమును ఒకరు ఆస్వాదించినచో దానిని మరి ఒకరు రుచి చూడరు. అట్లాగే భరతుడు అనుభవించిన రాజ్యమును శ్రీరాముడు ఎప్పటికీ చేపట్టడు. బలిష్టమైన పెద్ద పులి తన తోకను ఎవరైనా తాకితే సహింపనట్లు శ్రీరాముడు ఈ విధమైన అవమానమును సహింపడు. లోకములన్నీ కట్టగట్టుకొని వచ్చే యుద్ధమున ఎదిరించినను శ్రీరాముడు భయపడడు. అలాంటి శ్రీరాముడు స్వయంగా అధర్మము ఆచరింపడు కదా. కాబట్టి కపటోపాయములచే రాజ్యమును ఆయనకు దక్కకుండా చేసిన పితృవాక్య పరిపాలన రూపధర్మమును కట్టుబడి ఆయన దానిని ఎదిరింపలేడు. ప్రళయాగ్ని సమస్త ప్రాణులను భస్మమునర్చునట్లు మహావీరుడు గొప్ప భుజబలశాలి అయిన శ్రీరాముడు తలుచుకున్నచో తన బంగారు బాణములతో సముద్రములన్నింటినీ దహించివేయగలడు. శ్రీరాముడు సింహము వలె పరాక్రమశాలి, వృషభము వలె విశాల నేత్రుడు, నరశ్రేష్ఠుడు. అట్టి రఘురాముడు పెద్ద చేప చేతిలో దాని పిల్లలు హతమైనట్లు తండ్రివైన నీచే వంచితుడయ్యాడు. సనాతన ధర్మము వేద సమ్మతమైనది, శాస్త్రప్రోక్తమైనది. అది అవిచ్ఛిన్నముగా ద్విజులచే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులచే ఆచరింపబడుతున్నది. శ్రీరాముడు ధర్మనిరతుడు. అలాంటి వానిని నీవు అడవులకు పంపితివి. ఇట్లు చేయడం ధర్మబద్ధమేనా? ఓ మహారాజా, రక్షణ విషయమున స్త్రీకి పతియే గతి. అతడు ఆదుకునేటప్పుడు ఆమెను రక్షింపవలసిన వాడు కుమారుడే. పుత్రుని వలన రక్షణ కరువైనప్పుడు ఆమెను ఆదుకోవలసిన వారు జ్ఞాతులే, అనగా ఆమె తల్లిదండ్రులు మొదలైన వారే. ఈ 3 మార్గములలో ఆలంబనము దొరకనప్పుడు ఆమెకు మరి ఒక 4వ దారియే లేదు. నీవు ఆ కైకేయి చేతిలో కీలుబొమ్మవు అవడం వలన రక్షణకై నేను నీ మీద ఆధారపడటం వృధా. నా కుమారుడైన శ్రీరాముడేమో వనముల పాలయ్యాడు. దూరమైపోయినందున నన్ను ఆదుకునే జ్ఞాతులే లేరు. నిన్ను విడిచి వనములకు వెళ్ళడానికి నేను ఇష్టపడను. నీవు నన్ను అన్ని విధములుగా ఇట్లా మృతప్రాయను చేశావు. నీవు శ్రీరాముణ్ణి అడవులకు పంపి ఈ కోసల రాజ్యమునే దిక్కులేని దానిని చేశావు. నీ మిత్రులు పాలించు సామంత రాజ్యముల మనుగడనే శూన్యం చేశావు. నీ వలన బంధుమిత్రులు, మంత్రులు దిక్కుతోచని వారైపోయారు. నాకు, నా రామునికి, సీతారామ లక్ష్మణులకు అండ లేకుండా చేశావు. చివరికి నీవు కూడా ఏకాకివైపోయావు. ఫలితంగా నీ కుమారుడైన భరతుడు, నీ భార్య కైకేయి మాత్రమే సంతోషపడుతున్నారు అన్నది. ఆ తరువాత ఆ మహారాజు కౌసల్యాదేవి పలికిన దారుణ వచనాలను విని ఎంతో దుఃఖితుడై రామా రామా అని వాపోవచ్చు స్పృహలేనివాడయ్యాడు. ఆ తరువాత ఆ ప్రభువు తాను చేసిన తప్పిదములు ఇలాంటి దుఃఖమునకు కారణమయ్యి తన దుష్కృత్యమునకు ఋషిపుత్రుడైన శ్రవణ కుమారుని చంపడం పదే పదే స్మరించుకుంటూ శోకంలో మునిగిపోయాడు. రామజనని అయిన కౌసల్య తనకు పుట్టెడు దుఃఖమును తెచ్చిపెట్టిన ఆ దశరథ మహారాజుపై మండిపడుతూ కోపంగా పలికిన పరుషవచనములను విని ఆ ప్రభువు ఎంతో కుమిలిపోయాడు. కౌసల్య పలుకులు నిజాలే. ఇతరులెవ్వరూ చేయని అపరాధములను నేను చేశాను. ఇప్పుడు నేను చేయవలసినదేమి అని అతడు ఇట్లా చింతిస్తూ ఉన్నాడు. ఈ అనర్థములకు కారణము ఏమై ఉంటుంది అని చింతానిమగ్నుడైన ఆ దశరథుడు ఎంతో వ్యాకులపాటుకు లోనై తెలివి తప్పి పడిపోయాడు. చాలా సేపటికి అతడు స్పృహలోకి వచ్చి తర్వాత తాను చేసిన దుష్కృత్యము గుర్తుకు వచ్చింది. అప్పుడు వేడి నిట్టూర్పులు విడుస్తూ తన ప్రక్కనే ఉన్న కౌసల్యాదేవిని చూసి మరలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా చింతాక్రాంతుడైన ఆ మహారాజు ఇంతకు ముందు శబ్దవేది బాణము ద్వారా తెలియక తాను చేసిన తప్పును, అంటే ఋషిపుత్రుడైన శవన కుమారుణ్ణి చంపిన ఒక దుష్కృత్యము గుర్తుకు వచ్చింది. శ్రీరాముని ఎడబాటు శోకమునకు తోడుగా ఇదివరలో తాను చేసిన తప్పు యొక్క భారము వచ్చి మీద పడడం వల్ల ఆ ప్రభువు వికలమనస్కుడయ్యాడు. ఆ ప్రభావం వల్ల శోకము ఇంకా రెట్టింపు కాగా అతడు ఎంతో పరితపించాడు. ఈ శోకాగ్నిచే దహింపబడుచున్న ఆ రాజు వణికిపోవుచు కౌసల్యాదేవిని ప్రసన్నురాలిని చేసుకోవడం కోసం అవనతవధుడై చేతులు జోడించి ఆమెతో ఇట్లన్నాడు: ఓ కౌసల్య, అంజలి ఘటించి నిన్ను వేడుకుంటున్నాను.
ప్రసన్నురాలువు కమ్ము. నీవు ఇతరుల పట్ల ఎంతో వాత్సల్యముతో దయచూపుతూ ఉంటావు. ఇక నీ పతినైన నా వద్ద ఇంత కాఠిన్యం ఎందుకు? ఓ దేవి, భర్త గుణవంతుడైన గుణహీనుడైన ధర్మనిరతి గల స్త్రీలకు అతడే ప్రత్యక్ష దైవము కదా. నీవు సర్వదా ధర్మమును పాటించేదానివి, లోకమున జరుగు మంచి చెడ్డలు బాగుగా తెలిసిన దానివి. నీవు ఇంతగా తీరని దుఃఖమునకు గురి అయి నీ వలనే దుఃఖితుడనై ఉన్న నన్ను ఇట్లా తూలనాడడం న్యాయమా? నన్ను కనికరించుము. దుఃఖితుడై ఉన్న మహారాజు యొక్క దీనా విలాపములను వినగానే దోనెల నుండి వర్షధారాలు వచ్చినట్టు కౌసల్యాదేవి కనుల నుండి అశ్రుధారలు స్రవించాయి. అంతటా కౌసల్యాదేవి అధర్మ భయంతో ఏడుస్తూ పద్మము వలె ఉన్న మహారాజు దోసెలిని తన చేతులతో పట్టుకొని ఆ తరువాత వాటిని తన శిరస్సున చేర్చుకొని తత్తరపాటుతో తడబడుతూ ఆమె తన పతితో ఇట్లంటుంది: ఓ దేవా, నేను నేలపై సాగిలబడి మీకు శిరస ప్రణమిల్లుతున్నాను. నన్ను అనుగ్రహించండి. మీరు నా పతిదేవులు. నన్ను ఇట్లా యాచించడం నాకు మరణంతో సమానము. మీతో పరుషముగా పలికి మహాపరాధం చేశాను. అందులకై నేను క్షంతవ్యురాలను కాను. ఓ వీరా, ప్రశంసార్హుడు ప్రజ్ఞశాలి అయిన పతిచే బ్రతిమిలాడించుకోవడం స్త్రీ యొక్క ఇహపరలోకములు చెడును. బ్రతికి ఉన్నంత కాలము నలుగురిచే నిందింపబడును. మరణానంతము నరకయాతనలకు గురి అవును. ఓ ధర్మాత్మ, నాకు ధర్మం తెలియకపోలేదు. మీరు సత్యసంధులని నాకు తెలుసు. పుత్రశోకార్ధనై ఉండటం వల్ల నేను అట్లా అనుచితంగా పలికాను. శోకమున మునిగిన వారు ధైర్యమును కోల్పోతారు. అలాంటి స్థితిలో వారి జ్ఞానము అడుగంటుతుంది. శోకము సర్వనాశనమునకు మూలము. శోకమును మించిన శత్రువే లేదు. హఠాత్తుగా శత్రువుని చేతిలో ఎంతటి దెబ్బతిన్నా తట్టుకోవచ్చు, కానీ దైవవశమున అకస్మాత్తుగా స్వల్ప శోకమునకు గురి అయి దాని నుండి బయటపడుట కష్టము. ధర్మజ్ఞులు ధర్మార్థ సంశయములను తొలగింపగలవారు వేదశాస్త్ర కోవిదులు అయిన యతీశ్వరులు సైతం శోకములకు లోనైనచో వికల మనస్కులై మోహములో పడిపోతారు. అట్లాంటి స్థితిలో నేనెంత దయతో నా అపరాధమును మన్నింపుడు. శ్రీరాముడు వనములకు వెళ్లిన తరువాత 5 రాత్రులు గడిచినవి. శోకమున తల్లడిల్లుతున్న నాకు ఆ 5 దినములే 5 సంవత్సరములుగా అనిపిస్తున్నవి. అనుక్షణం శ్రీరామున్నే చింతిస్తున్న నా హృదయమున నదులు వేగముగా వచ్చి పడుచుండడం వల్ల సముద్రములాగా శోకము ఉప్పొంగుతున్నది. ఈ విధంగా కౌసల్యాదేవి పశ్చాత్తాపముతో కూడిన అనునయ వచనములతో దశరథునితో పలుకగా ఆయన మనస్సు కొంచెం కుదుటపడింది. ఆ తర్వాత సూర్యకాంతులు తగ్గిపోయి రాత్రివేళ ప్రారంభమయ్యింది. కౌసల్యాదేవి మాటలకు ఊరట చెందిన ఆ ప్రభువు క్రమంగా నిద్రలో మునింగెను. మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.